ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. మన దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయన నీ గుమ్మములో గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ గుమ్మములు గడియలను బలపరిచి ఉన్నాడంట. దేవుని మాటను మనం అర్థం చేసుకోగలిగితే, గుమ్మము అన్నప్పుడు మనకు తెలుసు ఇంటి మొదట్లో ఉంటుంది. ఆ గడియలు ఎందుకు బలపరచాలి? రాత్రి సమయమున గెడ పెట్టారా లేదా అని అడుగుతారు. ఎందుకంటే బయట పరిస్థితులు బాగోలేనప్పుడు దుష్టులు ఎవరన్నా లోనికి వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే జంతువులు రావచ్చు, లేక శత్రువు రావచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటి గడియలు నేను బలపరిచి ఉన్నాను అంటున్నాడు. దేవుడు మన ఇంటి గడియలను బలపరిస్తే ఏ దుష్టుడు మనల్ని సమీపించలేడు, ఏ దుష్ట శక్తి మనల్ని సమీపించలేదు. ఏ కీడు రాకుండా దేవుడు నీ ఇంటిని కాపాడుతున్నాడు, దేవుడు నీ ఇంటిని రక్షిస్తున్నాడు. దేవుడు మన ఇంటి గడియలను బలపరిస్తే ఏ దుష్టుడు మనల్ని సమీపించలేడు. అంత మాత్రమే కాదు, దేవుడు నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశాలు సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. యెషయా 44వ అధ్యాయము 3వ వచనం. నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. ఒక్కడు నేను యెహోవా వాడనను, మరి ఒక్కడు యాకోబు పేరు చెప్పుకొనును. మరి ఒక్కడు యెహోవా వాడనని తన చేతితో వ్రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనును. యెరూషలేము చుట్టూ పర్వతములు ఆవరించి ఉన్నట్టు ఎప్పటికీ యెహోవా తన ప్రజల చుట్టూ ఆవరించి ఉండును. వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాము. కీర్తనీయుడైన దేవా, సమీపించరాని తేజస్సులో నివసించువాడా, మహచ్చర్య కార్యములు చేయువాడా, మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనములు తెలియజేస్తున్నాము. ఈరోజు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి బలపరిచి ఆదరించినందుకు, ధైర్యపరిచిన అమూల్యమైన మాటలను బట్టి వందనములు చెల్లిస్తున్నాము. ఎందరైతే బిడ్డలు ఏ సమస్యల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, మీరే వారి సమస్యల నుండి విడుదల దయచేయండి. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. నీ కృపచేత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నమ్ముతుండగా, విశ్వసిస్తుండగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి. చిన్న బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. వారు స్కూల్కి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు తండ్రి మీ దయాహస్తములతో వారిని కాపాడండి. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. కాలేజీకి వెళ్ళే బిడ్డల గురించి ప్రార్థించుచున్నాము. మంచి క్రమశిక్షణ, చదువు, ఆరోగ్యము వారికి అనుగ్రహించండి. జాబు ప్రయత్నంలో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. మంచి ఉద్యోగము వారికి అనుగ్రహించండి. సంతానము లేని వారి గురించి ప్రార్థించుచున్నాము. ఆ కుటుంబంలో బిడ్డలను అనుగ్రహించండి, సంతానము అనుగ్రహించండి. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయండి. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ప్రార్థించుచున్నాము. వారికి ఉన్న ప్రతి అనారోగ్యాన్ని తీసివేయండి, బాగు చేయండి, మంచి ఆరోగ్యము కలిగించండి. ప్రతి విధమైన వ్యాధులు స్వస్థపరచండి. మంచి ఆరోగ్యము అనుగ్రహించి కుటుంబాలని కాపాడండి. ఈ వాక్యం చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ ఆశీర్వదించండి. కుటుంబాలను ఆశీర్వదించండి, కాపాడండి. శాంతి, సమాధానము, నెమ్మది అనుగ్రహించి అన్నిటిలో విజయము దయచేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరతలను తీర్చండి. పెద్దవారిని, చిన్నవారిని ఆశీర్వదించండి, కాపాడండి, దీవించండి. మా ప్రార్థన విన్నందుకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. యేసుక్రీస్తు ప్రభు పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.
ఈ యొక్క వాక్యములు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుని సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.